పివి నరసింహఘాట్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరి పివి నరసింహారావు గారి సేవలు, వారి యొక్క గొప్ప ప్రతిభా పాటవాలు, వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ పివి గారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులకి, లక్షలాదిగా ఉన్న వారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి ఈ సందర్భంగా వారందరి తరపున కూడా నివాళులు అర్పిస్తూ మీకు ధన్యవాదాలు. ఇప్పుడు